చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఈ రోజుల్లో కాల్షియము ఐరన్ ఇంకా విటమిన్ డి లోపం ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్న ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఎందుకంటే సిస్టమ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఎండకి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. ఇంకా పిల్లల్లో కూడా స్కూల్ నుంచి రాగానే మొబైల్ వాడకం ఎక్కువైపోయింది. ఎందుకంటే ముందులాగా పిల్లలు ఎండలో ఆడే ఎండకి ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి అయితే లేదండి. అలాంటప్పుడు మనము ఇంట్లో కిచెన్లో ఉన్న వాటితోనే మనకు ఆరోగ్యాన్ని మనము కొంచెం కాపాడుకోగలుగుతాము. ఎందుకంటే ఇంట్లో మనకు నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు మనకు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం చాలా ఉంటాయి. ఇంకా మనకి మంచి ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తాయండి. పాలల్లో కంటే ఎక్కువ కాల్షియం మనకు నువ్వులో ఉంటుంది కాబట్టి మనము ఇలా చపాతీలో నువ్వులు వేసుకొని చపాతీలు చేసుకోవచ్చు. లేదంటే మనం కర్రీస్లో కూడా నువ్వుల పౌడర్ వేసుకొని కర్రీస్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళైతే పిల్లలకైతే లడ్డూలు చేసి ఇవ్వండి, నువ్వుల లడ్డూలు చేసి ఇవ్వండి. ఎందుకంటే పాలల కంటే ఎక్కువ కాల్షియం మనకి నువ్వుల్లో ఉంటుంది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. మన ఎముకలు అంటే బోన్స్ కూడా మనకు స్ట్రాంగ్గా ఉంటాయండి నువ్వుల వల్ల. దీంట్లో ఎందుకంటే నువ్వుల్లో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రత్యేకంగా మనం విటమిన్ డి, విటమిన్ ట్యాబ్లెట్స్ అని వేసుకోకుండా ఇంట్లో ఉండే మన నువ్వులతోనే మనం ఇలా మన హెల్త్ని కొంచెమన్నా మెరుగుపరచుకోవచ్చు అండి. ఇంకా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.